ఎంత కష్టపడినా చేతిలో డబ్బులు నిలబడటం లేదా? అప్పుల భారం రోజురోజుకు పెరిగిపోతుందా? అయితే ముందుగా మీరు మీ ఇంటి వాయువ్య దిశ నార్త్ వెస్ట్లో వెతకాలి. అసలు ఈరోజు మనం వాస్తులో ఎవరో చెప్పిన కల్పితాలు కాదు, వేల సంవత్సరాల క్రితం ఋషులు అందించిన పురాతన గ్రంథాల ఆధారంగా అప్పుల బాధలకు గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోండి. విశ్వకర్మ ప్రకాశ, మాయామత్తం లాంటి పురాతన గ్రంథాల ప్రకారం భూమి మీద నిర్మించే ప్రతి కట్టడం ఒక సహజ నిర్మాణం. అందులో వాస్తు పురుషుడు నివసిస్తాడు. నిజమైన వాస్తు అంటే కంటితో చూసి అంచనా వేయటం కాదు, ఇంటి కొలతలు చూసి ఆ కట్టడం యొక్క కొలతలు, డిగ్రీల ఆధారంగా వాస్తు పురుషుని మండపంలో 45 పదదేవతలు, ఎనర్జీ పాయింట్స్, మర్మస్థానాలను మ్యాప్పై గ్రిడ్డింగ్ చేసి వాస్తు పురుషుని అవయవంలో ఏ దిశలో లోపం ఉందో పసిగట్టాలి. అలా గ్రిడ్డింగ్ చేసినప్పుడు వాయువ్య దిశలో నార్త్ వెస్ట్లో శోష, పాప యక్ష్మ, రోగ, నాగ అనే పదదేవతలు ఇక్కడ ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. వాస్తు పురుషుని మండలంలో వాయువ్య దిశ నార్త్ వెస్ట్ అనేది ఫైనాన్షియల్ సపోర్ట్, మద్దతు, కదలికలకు కేంద్రం. పురాతన గ్రంథాల ప్రకారం ఈ దిశ వాయుతత్వానికి చెందింది, ఎయిర్ ఎలిమెంట్. వాస్తుశాస్త్రం ప్రకారం దీనికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మన మనసుకు, మన చేతిలో తిరిగే డబ్బుకు, మన శరీరంలోని తెల్ల రక్త కణాలకు అధిపతి ఆయనే. డిగ్రీల ప్రకారంగా ఈ దిశలో వాస్తు లోపం వస్తే ఫైనాన్షియల్ సపోర్ట్ తగ్గిపోతుంది. మనసు అదుపు తప్పి సరైన నిర్ణయాలు తీసుకోలేక అప్పులు పాలవుతారు. మరి మీ ఇంటిలో వాయువ్యం డిస్టర్బ్ అయ్యిందా లేదా ఎలా తెలుస్తుంది? మీ కళ్ళ ఎదుటే మీ ఇంట్లో ఈ తప్పులే ఉన్నాయేమో గమనించండి. మెట్లు. సహజంగా ఈ దిశలో అందరూ మెట్లు నిర్మిస్తారు. మెట్లు ఉండటం తప్పు కాదు. ఆ మెట్లు నిర్మించే దిశ డిగ్రీల ప్రకారం కరెక్ట్గా ఉందా లేదా చూడాలి. ఒకవేళ అవి తప్పుగా ఉంటే వాస్తు పురుషుని మీద విపరీతమైన భారం పడి అప్పుల భారాన్ని మీరు బొయ్యవలసి వస్తుంది. బాత్రూము, డ్రైనేజ్. డిగ్రీల ప్రకారం ఈ దిశలో టాయిలెట్ లేదా డ్రైనేజ్ పైపులు ఉండి ఆ ప్రదేశంలో అవి లీక్ అయ్యి ఆ ప్రదేశం కలుషితం అయితే మీకు రావాల్సిన డబ్బు, సపోర్ట్ అంతా ఫ్లష్ అయిపోతుంది. వాయువ్య దిశలో డిగ్రీల ప్రకారం గ్రిడ్డింగ్ చేసి చూసినప్పుడు తలుపులు, కిటికీలు ఈ ప్రదేశంలో ఉంటే పీకల్లోతో అప్పులతో పాటు అనారోగ్యాలు పాలవుతారు. చాలామందికి ఈ దిశలో సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది. సెప్టిక్ ట్యాంక్ ఉండటం తప్పు కాదు, అది ఏ డిగ్రీల్లో ఉంది అనేది ముఖ్యం. అది సరైన డిగ్రీలలో లేకుండా తప్పుగా ఉంటే మీరు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతారు. ఇప్పుడు ఆలోచించండి, మీ అప్పులకు కారణం మీ ఇంటిలో వాయువ్యంలో జరిగిన నిర్మాణాలేనా? అసలు మీ ఇంటి వాయువ్య దిక్కులో ఏముంది? టాయిలెట్ ఉందా? మెట్టులు ఉన్నాయా? తలుపులు ఉన్నాయా? కిటికీలు ఉన్నాయా? ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఆ నిర్మాణం వల్ల మీకు శాస్త్రీయంగా నష్టం జరుగుతుందా లేదా అనేది నేను మీకు రిప్లై ఇస్తాను. సమస్యకు మూల కారణం తెలుసుకుంటే పడగొట్టవలసిన అవసరం లేకుండా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా దాన్ని పరిష్కరించుకోవచ్చు. పురాతన వాస్తు పురుషుని మండలం సిద్ధాంతం ద్వారా మీ ఇంటి సైంటిఫిక్గా విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి వాట్సాప్ చేయండి. మరో శాస్త్రీయమైన వాస్తు రహస్యంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.